ఏంది ఫ్రీగా వస్తే తీసుకుంటారా, ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా అని ఇట్లాంటి మాటలు మాట్లాడినాడు. యాజ్ ఎ కొడుగ్గా నా ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. రాజు వెజ్ రాంబాయ్ సినిమాలో హీరోగా చేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్న అఖిల్ ఒక ఫుడ్ డెలివరీ బాయ్తో జరిగిన గొడవతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాడు. నేను సెలబ్రిటీని అని కొట్టలేదు, నా కళ్ళ ముందే నా తల్లిని అంత దారుణమైన మాట అంటే ఏ కొడుకైనా ఎలా రియాక్ట్ అవుతాడో నేను అలాగే రియాక్ట్ అయ్యాను. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై హీరో అఖిల్ రాజ్ ఇచ్చిన ఎమోషనల్ స్టేట్మెంట్. ఒక రాంగ్ అడ్రస్ డెలివరీ, మద్యం మత్తులో ఉన్న ఒక డెలివరీ బాయ్ చేసిన రచ్చ అఖిల్ కెరీర్నే రిస్క్లో పడేసేలా ఎలా మారాయి? డెలివరీ బాయ్తో గొడవ వెనుకున్న అసలు నిజమేంటి? ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అఖిల్ లైఫ్ను ఈ ఒక్క ఇన్సిడెంట్ ఎలా మార్చింది? అసలు అఖిల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అఖిల్ పూర్తి పేరు అఖిల్ రాజ్ ఉద్దేమరి. అతను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్కు చెందిన వేలేరు మండలం పీచరా అనే ఒక చిన్న గ్రామంలో అఖిల్ జన్మించాడు. వాళ్ళ నాన్నగారి పేరు నాగరాజు. ఆయన వరంగల్లో ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అఖిల్కు తన 4వ తరగతి నుంచే రామ్, ప్రభాస్ లాంటి పెద్ద హీరోల సినిమాలు చూస్తూ తాను కూడా వాళ్ళలాగా ఒక పెద్ద హీరో అయిపోవాలి, స్క్రీన్ మీద కనిపించాలి అని బలంగా కోరుకోవడం మొదలుపెట్టాడు. అలా 7వ తరగతికి వచ్చేసరికి స్కూల్లో నాటకాలు వేయడం, అందరూ చాలా యాక్టివ్గా పాల్గొనడం చేస్తూ వచ్చాడు. ఒకవైపు చదువు, మరోవైపు సినిమాల మీద పిచ్చి. 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలి అనే కసితో ఇంటర్మీడియట్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న సమయంలోనే ప్రసాద్ ప్రొడక్షన్స్ వారి ఆంధ్రపోరి అనే సినిమా కోసం ఆడిషన్స్కి పిలుపు వచ్చింది. ఎంతో ఆశగా ఆడిషన్స్కి వెళ్లాడు. కానీ కొన్ని షార్ట్స్ తీసిన తర్వాత దురదృష్టవశాత్తు అతన్ని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని వాళ్ళ నాన్నగారు ఒక బైక్ కొనిస్తానని ఆశపెట్టి మరీ చదివించారు. ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీ కోసం హైదరాబాద్ వచ్చాడు అఖిల్. కానీ అతని మనసంతా యాక్టింగ్ మీదే ఉండటం, అడ్మిషన్స్కి సరైన సమయానికి వెళ్ళకపోవటం వల్ల ఏ రెగ్యులర్ కాలేజ్లోనూ సీటు దొరకలేదు. దాంతో హైదరాబాద్లోని ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో 3 నెలల పాటు నటనలో శిక్షణ తీసుకున్నాడు. కానీ వాళ్ళ నాన్నగారి ఒత్తిడి, చదువు కంప్లీట్ చేయాలనే పట్టుదల వల్ల మళ్లీ వరంగల్ వెళ్లి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా తన డిగ్రీని పూర్తి చేశాడు. ఇక 2014 నుంచి 2015 వరకు ఆ ప్రాంతంలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఎన్టీవీ తెలుగు డిజిటల్ ఛానల్లో ఒక జూనియర్ యాంకర్గా పనిచేశారు. అలాగే హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ కోసం ఒక ఫోటోగ్రాఫర్గా కూడా పనిచేశాడు. ఈ ప్రయాణంలో అతనికి యూట్యూబ్ వెబ్ సిరీస్లు ఒక మంచి ప్లాట్ఫామ్గా నిలిచాయి. దేతరి హారికతో కలిసి ఏవండి ఓనర్ గారు అనే సిరీస్ చేశాడు. అందులో కళ్యాణ్ అనే పాత్రలో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే శీతల్ గౌతమంతో కలిసి సఖ్య అనే సిరీస్లో శివ క్యారెక్టర్ చేసి యూత్కి బాగా దగ్గరయ్యాడు. అలాగే శేఖర్ మాస్టర్తో కూడా ఒక వెబ్ సిరీస్ చేశాడు. ఆ తర్వాత ఆహా ఓటీటీ కోసం బిందు భోజనం అనే సినిమాలో నటించాడు. అలాగే మా టీవీలో అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సీరియల్లో కూడా ఒక 3 నెలల పాటు నటించాడు. ఇలా యూట్యూబ్, ఓటీటీ, టీవీ సీరియల్స్ ఇలా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అఖిల్ తన నటనను నిరూపించుకుంటూ వచ్చాడు. కానీ సినిమా హీరో అవ్వాలి అన్న అతని కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఎన్నో సినిమాలకు ఆడిషన్స్కి వెళ్లడం, వాళ్ళు ఫైనల్ చేశాం అని చెప్పడం, కానీ లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేయడం, కొన్ని సినిమాలు షూటింగ్ మొదలై ఆగిపోవడం, ఇలా ఎన్నో మానసిక క్షోభలను అనుభవించాడు. 10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ. ఒక దశలో ఎవరైనా విసుగు చెంది వదిలేస్తారు. కానీ అఖిల్కి తన నటన మీద ఉన్న నమ్మకం, ఒకరోజు నా టైం వస్తుంది అనే మేనిఫెస్టేషన్ అతన్ని అక్కడే నిలబెట్టాయి. ఆ సమయంలోనే దేవుడు అతనికిచ్చిన అతిపెద్ద బహుమతి రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా. ఈ సినిమా విషయానికొస్తే ఇది ఒక ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీది. ఈ సినిమా స్క్రిప్ట్ మొదటిసారి చదివినప్పుడు అఖిల్ ఒక ట్రైన్లో ఉన్నాడు. ఆ కథ చదివాక దాదాపు 1 రోజు పాటు అతను ఒక బ్లాంక్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు. అంతటి ఎమోషనల్ ఇంపాక్ట్ ఆ కథలో ఉంది అని అతను స్వయంగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో అఖిల్ రాజు అనే ఒక పెళ్లిళ్ల బ్యాండ్ కొట్టే కుర్రాడిగా నటించాడు. కేవలం 7వ తరగతి మాత్రమే చదువుకున్న ఒక పల్లెటూరి అమాయకపు కుర్రాడు.
తన ప్రేమ కోసం ఎంత స్టాండ్ తీసుకున్నాడు, ఎలా నిలబడ్డాడు అనేది ఈ కథలో ప్రధాన అంశం. ఈ సినిమా ఆడిషన్స్ కోసం అఖిల్ దాదాపు 6 నెలల పాటు కష్టపడ్డాడు. రకరకాల వేరియేషన్స్ చూపిస్తూ పల్లెటూరి యాసను, బ్యాండ్ కొట్టే విధానాన్ని నేర్చుకుంటూ ఆ క్యారెక్టర్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆ డెడికేషన్ చూసే డైరెక్టర్ అతన్ని ఫైనల్ చేశారు. ఆ తర్వాత ఈటీవీ లాంటి పెద్ద సంస్థ, రామోజీరావు గారి ఆశీస్సులతో నడుస్తున్న సంస్థ ఈ ప్రాజెక్ట్కి బ్యాకింగ్ రావడం, డైరెక్టర్ వేణు లాంటి వాళ్లు సపోర్ట్ చేయడం అఖిల్ దశను మార్చేసింది. అలా 2025 నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా అఖిల్ కెరియర్లో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. అయితే సక్సెస్తో పాటే ఎప్పుడూ కొన్ని అవాంతరాలు కూడా వస్తుంటాయి. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతో ఒక పక్క అఖిల్కి మంచి పేరు వస్తున్న టైంలోనే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. అదే డెలివరీ బాయ్ వివాదం. అఖిల్కి అప్పుడే బలుపొచ్చేసింది. హీరో అయిపోయాను అన్న పొగరుతో ఒక అమాయకుడైన డెలివరీ బాయ్ని కొట్టాడు అంటూ అందరూ విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందో, తెర వెనక స్టోరీ ఏంటి అంటే, కొండాపూర్ జోన్లో డెలివరీ చేసే రమేష్, అఖిల్ అనే ఒక డెలివరీ బాయ్ వాళ్ళ ఎదురుగా ఉన్న చేలం రెసిడెన్సీ 201 ఫ్లాట్కి ఇవ్వాల్సిన పార్సల్ని తీసుకొచ్చి పొరపాటున అఖిల్ వాళ్ల ఇల్లు ఉన్న అరుణ రెసిడెన్సీ 201కి ఇచ్చాడు. పార్సల్ మీద స్పష్టంగా ఆపోజిట్ టు అరుణ రెసిడెన్సీ అని రాసి ఉన్నప్పటికీ అతను క్రాస్ చెక్ చేసుకోలేదు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేశారేమో అనుకుని అఖిల్ వాళ్ల నాన్నగారు ఆ పార్సల్ తీసుకున్నారు. కానీ వాళ్ల అమ్మగారు ఓపెన్ చేసి చూసి మనది కాదు అని పక్కన పెట్టేశారు. 20 నిమిషాల తర్వాత ఆ డెలివరీ బాయ్ మళ్లీ అఖిల్ వాళ్ల ఇంటికి వచ్చాడు పార్సల్ కోసం. అప్పుడు అఖిల్, బ్రదర్, మీరు అడ్రస్ క్రాస్ చెక్ చేసుకోలేదా అని చాలా నార్మల్గా అడిగాడు. కానీ ఆ డెలివరీ బాయ్ అప్పటికే మద్యం సేవించి ఉండడంతో చాలా పొగరుగా చూసుకోలేదు. ఇచ్చేస్తా, ఇప్పుడేమైతుంది అంటూ దురుసుగా మాట్లాడాడు. పరిస్థితి గమనించి అఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చి, బాబు, పార్సల్ కొంచెం ఓపెన్ అయింది, ఏమనుకోకుండా తీసుకో అని చాలా మర్యాదగా ఇస్తుంటే ఆ డెలివరీ బాయ్, ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా అంటూ అఖిల్ తల్లిని ఉద్దేశించి చాలా దారుణమైన మాట అన్నాడు. ఆ ఒక్క మాటకే అఖిల్ రియాక్ట్ అయ్యానని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ డెలివరీ బాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ కూడా తన ఫోన్ తీసి, నువ్వు హీరోవి కదా, నేను నిన్ను వైరల్ చేస్తా, బ్లాక్మెయిల్ చేస్తా అంటూ అఖిల్ తల్లిదండ్రులను భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఇదంతా చూసి అఖిల్ వాళ్ళ నాన్నగారు కూడా, వాడు వీడియో తీస్తున్నాడ్రా, వెళ్ళొద్దు అని అఖిల్ని ఆపడానికి ప్రయత్నించిన దృశ్యాలు మనం ఆ వైరల్ వీడియోలో చూడొచ్చు. ఈ మొత్తం వ్యవహారం మీద అఖిల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశాడు. కానీ సోషల్ మీడియాలో ప్రస్తుతం తన మీద వస్తున్న నెగిటివిటీని చూసి అఖిల్ ఆవేదన వ్యక్తం చేస్తూ, నేను కూడా ఒకప్పుడు డెలివరీ బాయ్గా పనిచేసిన వాడినే. ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం. మా ఇంటికి డెలివరీ బాయ్స్ వస్తే మా అమ్మ మజ్జిగ, పండ్లు ఇచ్చి పంపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటిది నేను కావాలని ఒక డెలివరీ బాయ్ని ఎందుకు అవమానిస్తాను? నా కెరియర్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న సమయంలో నేనెందుకు గొడవ పెట్టుకుంటాను అని అఖిల్ అడుగుతున్న ప్రశ్నలో చాలా న్యాయం ఉంది. అంతేకాదు, ఆ చేలం రెసిడెన్సీ వాళ్ళు రాంగ్ అడ్రస్ ఇవ్వడం వల్ల గతంలో కూడా 10 సార్లు ఇలాగే తప్పు డెలివరీలు అయ్యాయని, ఒకసారి కండోమ్ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు కూడా తమ ఇంటికి వచ్చాయని, ఫ్యామిలీ ఉన్న ఇంట్లోకి ఇలాంటివి వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోవాలని అఖిల్ వివరించాడు. నిజం తెలుసుకోకుండా ట్విట్టర్లో, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తనను ఇష్టం వచ్చినట్లు తిట్టడం కరెక్ట్ కాదని, కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసుకోండి, అందులో నేను నిజంగానే పొగరుతో కొట్టడానికి వెళ్ళినట్లు ఉంటే మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను అని మీడియా ముందు బహిరంగంగా సవాల్ చేశాడు అఖిల్. ఆ డెలివరీ బాయ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే అతను ఎలాంటివాడో, నెంబర్ ప్లేట్లు లేని కార్లు, బైక్ల మీద హుక్కా తాగుతూ పెట్టిన ఫోటోలు చూస్తే అతను ఎంత ఇన్నోసెంట్ డెలివరీ బాయో అందరికీ అర్థమవుతుందని అఖిల్ చెప్పుకొచ్చాడు. తప్పు నాదైతే నేను తల వంచుకుని సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మా అమ్మ మీద తప్పుగా మాట్లాడితే మాత్రం ఏ కొడుకులాగే నేను కూడా రియాక్ట్ అయ్యాను అంటూ తన ఆవేదనను బయటపెట్టాడు. ఇదంతా వింటుంటే ఒక నాణేనికి ఎప్పుడు 2 వైపులా చూడాలి అన్నది ఎంత నిజమో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇది అఖిల్ రాజ్ ఉద్దేమరి జీవితంలో జరిగిన అసలు కథ. ఒక కానిస్టేబుల్ కొడుకుగా పుట్టి 10 ఏళ్ల పాటు ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో ఆడిషన్స్లో ఫెయిల్ అయ్యి, దూరం విద్యాభ్యాసంతో డిగ్రీ పూర్తి చేసి, చిన్న చిన్న వెబ్ సిరీస్ల ద్వారా కెమెరా ముందుకు వచ్చి తన పట్టుదలతో ఈరోజు రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి ఒక గొప్ప సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఒకవైపు ఈ సినిమా తెచ్చిపెట్టిన ఆనందం, తన తండ్రి కళ్ళలో చూసిన గర్వం, మరోవైపు ఏమాత్రం సంబంధం లేని ఒక డెలివరీ బాయ్ వివాదం తెచ్చిపెట్టిన మానసిక క్షోభ. నిజంగా ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు ఎదుగుతున్నప్పుడు ఇలాంటి సవాళ్లు ఎన్నో వస్తుంటాయి.
అతను తన కుటుంబం కోసం, తన తల్లి గౌరవం కోసం నిలబడిన తీరు నిజంగా ఒక బాధ్యతగల కొడుకుగా ఎవరైనా చేసే పనే. సోషల్ మీడియాలో కేవలం ఒక నిమిషం వీడియో చూసి ఎవరినైనా జడ్జ్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఒకవైపు కష్టపడి సాధించిన విజయం, మరోవైపు ఆ విజయాన్ని లాగేసుకోవాలని చూసే కొన్ని వివాదాలు. అఖిల్ జర్నీ మనందరికీ ఒకటే నేర్పుతుంది. మన మీద మనకు నమ్మకం ఉంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ సూర్యుణ్ణి అరచేతితో ఆపలేనట్టుగానే టాలెంట్ని కూడా ఎవరూ ఆపలేరు అని. అలాగే మన కుటుంబం మీదికి, మన తల్లిదండ్రుల మీదికి ఎవరైనా వస్తే మాత్రం ఒక కొడుకుగా, ఒక మనిషిగాషిగా రియాక్ట్ అవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. మరి ఈ మొత్తం ఎపిసోడ్ విన్న తర్వాత అఖిల్ చేసిన పనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.